శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. తిరుపతి లడ్డు ఇష్యూ తర్వాత హెరిటేజ్ మీద పడ్డారండి. మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది హెరిటేజ్ సంబంధించి. ఎస్, అసలు డీటెయిల్డ్ గా చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు సిట్ వేశారు కదా. యాక్చువల్గా లడ్డులో లడ్డులో నెయ్యి అని చెప్తున్న నెయ్యిని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వమని సిట్ వేశారు. ఏది సుప్రీంకోర్టు. ఆ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిట్ రిపోర్ట్లో ఏమని ఇచ్చారు, ఇది ఆర్టిఫిషియల్ గీ అన్నారు, లేకపోతే సింథటిక్ గీ అన్నారు. అంటే కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి. అసలు నెయ్యి అనకూడదు, కెమికల్స్ అనాలి. దట్ ఈస్ ఏ కెమికల్. కెమికల్స్ వాడారు, రకరకాల కెమికల్స్ వాడారని రిపోర్ట్ క్లియర్గా ఉందన్నమాట. అది క్లియర్గా రిపోర్ట్ వస్తే దాన్ని డీవియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అది యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. వాళ్ళు మనోభావాలతో, ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. వాళ్ళు క్షమాపణ చెప్పాలని ఎదురుదాడి బియ్యం చేశారు అనమాట. అది కొన్నాళ్ళు నడిచింది. కొన్నాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దొరికిపోయారు. సిట్ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది, ఇది సింథటిక్ గీ, ఇది కెమికల్స్తో, పామాయిల్తో అన్ని కలిపి మిక్స్డ్గా చేశారు అనేది క్లియర్ కట్ ఎవిడెన్స్ అనమాట. దాన్ని తట్టుకోలేక ఎట్లాగొట్లా దాన్ని రివర్స్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు యానిమల్ ఫ్యాట్ అన్నారు. దాంట్లో ఎక్కడుంది, లేదని వచ్చింది అంటారు. సిట్లో యానిమల్ ఫ్యాట్ లేదని ఎక్కడా లేదనమాట. ఎక్కడ చెప్పారు, ఎన్డీఆర్ఐ మాకు ఆ ఫెసిలిటీ లేదన్నారు, ఆ టెస్ట్ చేయటానికి కెపాసిటీ లేదన్నారు అని తప్పించుకున్నారు. యాక్చువల్గా ఈ 36 మంది ఎక్యూజ్డ్లో కూడా 2 ఎన్డీఆర్ఐ సైంటిస్టులు ఉన్నారు దాంట్లో. ఆ విధంగా వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఎన్డీడీపీ రిపోర్ట్లోనేమో క్లియర్గా ఉంది, ఛాన్సెస్ ఆఫ్ అడల్ట్రేషన్ బై యానిమల్ ఫ్యాట్ అని అన్ని రకాలు. దాన్ని బేస్ చేసుకుని అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాళ్ళు ఆషామాషిగా చెప్పరాళ్ళు. ఎన్డీ రిపోర్ట్ బేస్ చేసుకుని చెప్పారనమాట. అది చెబితే మొత్తం ఈ సింథటిక్ గీ అనేది పక్కన పెట్టేసి, అసలు గీ కాదు సప్లై చేసింది, సింథటిక్ గీ అనేది చేశారనేది సిట్లో క్లియర్గా ఉంటే, వాడు డైవర్ట్ చేయడానికి యానిమల్ ఫ్యాట్ లేదన్నారు. అంటే 10% లోపు, చాలా తక్కువ ఉంది కదా. ఆ విధంగా వాళ్ళు సమర్థించే వాళ్ళందరూ కొన్నాళ్ళు నడిచింది. కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అటాకింగ్ చేస్తే చివరికి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్టేజ్కి వచ్చారు. పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఏది తప్పు చేయని వాళ్ళు. ఈ సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆ ఒక్క స్టేట్మెంట్ చాలండి. ఎస్, సుబ్బారెడ్డి గారే వచ్చి డైరెక్ట్ చెప్పారు. మరి ఇంకా 1000 పోస్టులు 1000 మంది మాట్లాడిన దానికి ఒక అర్థం లేదు. అందుకనే వాళ్ళకి ఏమీ చేతగాక దొరికిపోయాము, ప్రజల దృష్టిలో మనం దోషులము తేలిపోయింది. పొలిటికల్గా ఎట్లా అడ్వాంటేజ్ సంపాదించాలి అనేది చేస్తే ఏమైందంటే, రీసెంట్గా ఇందాపూర్ డైరీ మహారాష్ట్రలో ఉంది. ఆ ఇందాపూర్ డైరీ ఇప్పుడు లేటెస్ట్గా డిసెంబర్లో టెండర్ దక్కించుకుంది 658 రూపీస్కి కేజీ. దాని మీద అటాక్ చేయడం బియ్యం చేశారు. ఎలాగంటే అది హెరిటేజ్కి చెందింది, హెరిటేజ్ త్రూ ఇందాపూర్ డైరీ సప్లై చేస్తున్నారు గీ, ఇది చేసేదంతా చంద్రబాబు నాయుడు గారే, ఈ స్కామ్ అంతా బయట పెట్టింది వాళ్ళ డైరీకి టెండర్ ఇప్పించుకోవటం కోసమే అని చెప్పి దాడి చేస్తాం బియ్యం చేశారనమాట. దానికి క్లియర్ కట్గా ఇదంతా సాక్షిలో గందరగోళంగా ఉందన్నమాట. సాక్షి ప్లస్ కరుణాకర్ రెడ్డి బియ్యం చేశాడు, ప్రెస్ మీట్ పెట్టింది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకి ఫ్రాంచైజ్ అని. దీని గురించి మీకు క్లియర్గా ప్రజలకి తెలియాలన్నమాట. వాట్ ఈస్ ఇందాపూర్ అండ్ వాట్ ఈస్ హెరిటేజ్. హెరిటేజ్ సంస్థ ఎప్పుడు ఎవరికి ఏమీ సప్లై చేయలే బల్క్గా. వాళ్ళు ఎప్పుడు తీసుకోవటమే కానీ సప్లై చేయటం లేదు. కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీ అది, కన్జ్యూమర్స్ వరకే ఇస్తారు. వాళ్ళకి డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ డైరీస్తో సంబంధాలు ఉన్నాయి ఇండియా మొత్తంలో. మేజర్గా తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉన్నాయి. హెరిటేజ్ కో యూనిట్స్ చాలా చాట్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళు బ్లేమ్ చేసింది ఎక్కడంటే ఇందాపూర్కి టెండర్ వచ్చింది కాబట్టి, అది 658 రూపాయలకి వచ్చింది కాబట్టి. ఈ ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉంది. ఇందాపూర్ పేరు పెట్టి హెరిటేజ్ వాళ్ళే సప్లై చేస్తున్నారనేది వాళ్ళ వాదన అనమాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, హెరిటేజ్ అనేది లిస్టెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనమాట. వేర్ యాజ్ దిస్ ఇందాపూర్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బట్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ డైరీ.
ఆఫ్టర్ అమూల్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకి ఇంటర్నేషనల్గా కూడా బిజినెస్ ఉందన్నమాట. చాలా పెద్ద కంపెనీ అనమాట. ఒక పెద్ద కంపెనీకి చిన్న కంపెనీ ఫ్రాంచైజ్ ఉంటుంది, కానీ చిన్న కంపెనీకి పెద్ద కంపెనీ ఫ్రాంచైజ్ ఉండదు ఎక్కడ. సాక్షిలో రాస్తారు అది, ఇది ఫ్రాంచైజ్ కంపెనీ అని. ఇందాపూర్ కంపెనీ అనేది దగ్గర 5 మిలియన్ లీటర్స్ ఆఫ్ మిల్క్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు. హెరిటేజ్ కలెక్ట్ చేసేది 1.7 మిలియన్స్. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి దానికి దీనికి. తర్వాత ఇప్పుడు వీళ్ళు వెబ్సైట్లో ఏం చేయాలంటే హెరిటేజ్ వాళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాళ్ళు ఎక్కడెక్కడ ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. దట్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి, ఆ షేర్లు కొనుక్కునే వాళ్ళకి అందరికి స్టాక్ ఎక్స్చేంజ్కి. దాంట్లో వెబ్సైట్లో వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారో క్లియర్గా లిస్ట్ వెబ్సైట్లో పెట్టారు వాళ్ళు. అది చూసుకుని వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్స్ ఏదంటే ఇందాపూర్ డైరీ దగ్గర వీళ్ళకి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దాంట్లో తయారు చేసేది ఏంటంటే చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, ఎక్స్ట్రా ఇంకా మిల్క్ కూడా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇందాపూర్ డైరీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ ప్రోడక్ట్స్ అక్కడ తెచ్చి మేము అమ్ముతున్నామని చెప్పాలి స్టాక్ ఎక్స్చేంజ్కి. అందుకని క్లియర్గా మాకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఆ యూనిట్లో అక్కడ తయారు చేసి తెచ్చుకుంటాము అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, సాక్షి వాళ్ళు ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది, హెరిటేజ్ వాళ్ళే నెయ్యి సప్లై చేస్తున్నారని. హెరిటేజ్ నెవర్ సప్లైడ్ గీ టు ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎట్ ఎనీ టైమ్, నాట్ త్రూ అదర్ డైరీస్ ఆల్సో. దిస్ ఇస్ ఏ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతే, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటారు అనమాట. అది పబ్లిక్ అనమాట. ఎనీ డైరీ, అన్ని డైరీలకి అట్లాగే ఉంది. ఇది బోలేబాబా డైరీతో కూడా సంబంధం ఉంది హెరిటేజ్కి. ఆ బోలేబాబా డైరీ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు మీకు ఇందాపూర్ డైరీ గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఇందాపూర్ డైరీలో కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. దాని నుంచి వీళ్ళు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు. చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, మిల్క్, ఇవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళకి ఇవ్వట్లా, వీళ్ళు వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు అనమాట. గీ ఈజ్ నాట్ ఏ మెటీరియల్ హియర్. వీళ్ళు ఏమంటున్నారు, ఇందాపూర్ డైరీ సప్లై చేసే గీ తిరుపతికి వీళ్ళు హెరిటేజే ఇస్తున్నారు వాళ్ళకి అని అంటున్నారు అనమాట. అది ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దట్ ఈస్ ఎ బిగ్ డైరీ అనమాట. దానికి హెరిటేజ్కి ఆ విషయంలో ఏ సంబంధం లేదు. హెరిటేజ్ ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, దట్ ఈస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎట్ ఎనీ ప్లేస్ దెర్ ఇస్ నో రిలేషన్. అది ఇందాపూర్కి మనం ఎక్స్ప్లెనేషన్. దానికి రిజైండర్ ఇచ్చారు. డిఫమేషన్ కేసు కూడా హెరిటేజ్ వాళ్ళు ఇస్తానంటున్నారు. సాక్షి చాలా డ్యామేజింగ్గా చేసిందనమాట. ఇది కేవలం హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ డైరీ అవ్వటం వల్ల. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు వాళ్ళు కస్టమర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ వాళ్ళు డిఫేమ్ అవుతుంది కదా కంపెనీ, వాళ్ళ ప్రెస్టేజ్ అంతా తగ్గిపోతుంది కదా. అందుకని వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తానని చెప్పారు. వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు వీళ్ళకి, సాక్షి పేపర్కి. సాక్షి పేపరే కాదు, ఆ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియా వాళ్ళకి అందరి మీద యాక్షన్ తీసుకుంటారు ఇన్ డ్యూ కోర్స్. తర్వాత సెకండ్ పాయింట్, బోలేబాబా డైరీ. బోలేబాబా డైరీ అనేది ఏది స్కాండల్లో ఉంది. ఇప్పుడు ఎవరైతే సింథటిక్ గీ టీటీడీకి సప్లై చేశారో దాని పేరు బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ డైరీ. అది ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో ఉంది. వాళ్ళే ఈ స్కామ్ మొత్తానికి కారణం. హెరిటేజ్తో బోలేబాబాకు ఉన్న కనెక్షన్ ఏంటంటే, బోలేబాబా మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అని ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట, ధోల్పూర్లో. ఇంకొక డైరీ అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ధోల్పూర్ అనే ఊరు, ఆ ఊరిలో రాజస్థాన్లో ఉంటుంది. అది తర్వాత కాన్పూర్ దగ్గర కూడా ఉంది. అది దాని మెయిన్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది, ఆగ్రాలో కూడా ఉంటుంది, కార్పొరేట్ ఆఫీసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ బోలేబాబా డైరీస్. దాంట్లో సిమిలారిటీ ఏంటంటే రెండింటి పేరు బోలేబాబా ఉంది. అక్కడేమో బోలేబాబా మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఏది జెన్యూన్ కంపెనీ. అది ఎప్పుడో 2004లో పెట్టారు. చాలా పాత కంపెనీ, రిప్యూటెడ్ కంపెనీ. వాళ్ళు ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా అందరికీ పంపిస్తారు. ఒక్కడ కాదు, బ్రిటానియాకి, నెజిల్కి, సంగన్ డైరీకి, హెరిటేజ్కి, కనీసం 100 కంపెనీలు, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్కి వాళ్ళు ప్రోడక్ట్స్ పంపిస్తారు. వాళ్ళు ఒక బ్రహ్మాండమైన కంపెనీ అది. దట్ ఈస్ అగర్వాల్స్. అది ఆల్ అగర్వాల్స్. ఇది ఏ కంపెనీ అయితే నెయ్యి టీటీడీకి సప్లై చేసి, నెయ్యి కాదు సింథటిక్ గీ సప్లై చేసిందో టీటీడీకి, స్కామ్లో ఉందో వాళ్ళు జైన్స్ ముగ్గురు బ్రదర్స్ అనమాట. వీళ్ళు 2000లో మొదలుపెట్టారు ఆ కంపెనీ. ఏదైతే స్కాండల్లో ఉందో, ఏదైతే నెయ్యి ఎప్పుడూ సప్లై చేయలేదో వాళ్ళు లెటర్ ఇచ్చారు. వాళ్ళు కన్ఫర్మేషన్ టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని
ఓ 10 లెటర్ ఇచ్చారు, మన టైం లేదు చదవాలండి. అదే. వాళ్ళు ఏమని ఇచ్చారు, మాకు ఎటువంటి కంపెనీతోనూ సంబంధం లేదు, మేము ట్యాంకర్స్తో ఎప్పుడు ఎవరికి సప్లై చేయలేదు, ఏ టెంపుల్కి సప్లై చేయలేదు, అసలు సౌత్ ఇండియాలోనే సప్లై చేయలేదు అని క్లియర్గా ఇచ్చారనమాట. అక్కడ భోలే బాబా ఏదైతే స్కామ్లో లేదో, ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉందో ఆ కంపెనీతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మళ్ళా ఈ ఏది ఇందాపూర్ డైరీ లాగానే. అక్కడి నుంచి ఏం తెచ్చుకుంటున్నారు వీళ్ళు, హెరిటేజ్ వాళ్ళు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తెచ్చుకుంటున్నారు, అక్కడ ఒక ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నారు అనమాట. ఒక్కొక్క చాట ఒక్కొక్క ప్రోడక్ట్ తెచ్చుకుంటారు అనమాట. చూడండి, 2 డిఫరెంట్ కంపెనీస్ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం భోలే బాబాకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది, మొత్తం కల్తీ చేసిందే ఇది అంటున్నారు అనమాట. ఇంత క్లియర్ గా ఉందన్నమాట అది. దీని మీద కూడా రిజాయిండర్ ఇచ్చారు, ప్లస్ డిఫమేషన్ కేసు కూడా ఇట్లాగే సాగుతుంటే డిఫమేషన్ వేస్తానంటున్నారు. కొన్ని ఆర్టికల్స్ సాక్షి వాళ్ళు కూడా రిమూవ్ చేశారంట, డిలీట్ చేశారంట. వాళ్ళు వేసినాయి ఈ మధ్య ఇటు మీద బ్లేమ్ చేశారు కదా, డిలీట్ చేశారంట. ఇదంతా రియల్ గా మీకు క్లియర్ గా అర్థమైంది కదా. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లు అడగండి నాకు, ఎందుకంటే ఇండాపూర్ డైరీ గురించి చెప్పా, భోలే బాబా డైరీలో ఈ లింక్స్ ఏంటి అనే దాని మీద క్లియర్ గా మీకు చెప్పేశాను. అసలు వింత విషయం ఏంటంటే, మన ఊరినే సర్కాస్టిక్ గా మాట్లాడుకోవటానికి, యాక్చువల్గా సరే భోలే బాబా డైరీ మీరు 5 ఏళ్ళు సప్లై చేశారు, కల్తీ లేదు, మేము క్లీన్ చిట్ వచ్చింది అంటున్నారు కదా. క్లీన్ చిట్ వస్తే చంద్రబాబు నాయుడుకి లింక్ ఉన్నప్పుడు మీకు ఇంకా దాంట్లో క్లీన్ చిట్ వచ్చిన కంపెనీతో మీకేంటి, మీరు క్లీన్ చిట్ వచ్చింది మా సీట్లో అని చెప్తున్నారు. మరి భోలే బాబాతో చంద్రబాబు నాయుడు అంటే మంచి కంపెనీతో ఉన్నట్టే కదా. వాళ్ళు కాంట్రవర్సీ, ఒకేపేమో మీకు లాజిక్ పాయింట్, ఒకేపేమో డిబేట్లు ఎందుకు, అంతే కదా. అవును, ఒకేపేమో భోలే బాబాతో చంద్రబాబు లింక్ ఉంది అంటాడు, ఒకేపేమో మాకు అసలు క్లీన్ చిట్ వచ్చింది, భోలే బాబా డైరీ మంచి సప్లై చేసింది అంటాడు. సరే, అటువంటిప్పుడు ఇంకా నువ్వు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా దొంగ దొరుకుతాడు. దిస్ ఇస్ ఏ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇలాంటివి. అలా నేను చెప్పాను పూర్తిగా మీకు ఇలా ఈ ఘీ గురించి. ఈ దుర్మార్గమైన సాక్షి పేపర్ను మాత్రం కంప్లీట్గా మూసేయాల్సిన రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ జర్నలిజం గురించి, జర్నలిజంలో జర్నలిస్టులు చేసే సరైన జర్నలిజం, కన్స్ట్రక్టివ్ జర్నలిజం లేదు ఇప్పుడు. దాని గురించి మనం సపరేట్గా ఇంకొక వీడియోలో డెఫినెట్గా చేద్దాం. సో ఇక్కడ ఈ విషయంలో తీసుకున్నట్టయితే అండి, ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు హిందువులోని ఇంకొక ట్రాక్, అంటే వాళ్ళని ఏదో ఒకటి మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రకరకాలు జరిగాయి. ఇప్పుడు హెరిటేజ్ మీద పడ్డారు. అవును, అంతే కదా. అవును, వాళ్ళకి వేరే దారి లేదండి. ఏదో ఒకటి పొలిటికల్ గా మసిబూసి మారేడికాయ చేసి బురద జల్తే అది మనం కడుక్కోలేక చచ్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ ప్రభుత్వం. దే ఆర్ వెరీ బిజీ విత్ డెవలప్మెంట్ అండ్ ఆల్ అదర్ అఫైర్స్. ఇది అనవసరంగా తీసుకొచ్చి ఏదో ఒకటి వాళ్ళ స్కిల్ సేవ్ చేసుకోవటం కోసం ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేయటం అనమాట. పొలిటికల్లీ మోటివేటెడ్. దిస్ ఇస్ కంప్లీట్లీ పొలిటికల్. అది చాలా హెరిటేజ్కి ఎంత రిప్యుటేషన్ ఉంది, అదిరిపోయి రిప్యుటేషన్, మామూలు కంపెనీ కాదు అది. నేషనల్ లెవెల్లో చాలా హై క్వాలిటీ స్టాండర్డ్ ఉన్న కంపెనీ. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళ అప్పులు కానీ రెగ్యులర్గా తీర్చేస్తున్నారు. వాళ్ళకి ISO 2001 ఉంది, అన్ని రకాలుగా వాళ్ళకి మెరిట్స్ ఉన్నాయి, బోల్డ్ అవార్డ్స్ వచ్చినాయి అనమాట. దానికి కూడా చంద్రబాబు ఇది హెరిటేజ్ కేరళలో సప్లై చేయనివ్వట్లేదు, లేకపోతే ఇంకో స్టేట్ ఆపారు అన్నాడు. కేరళలో బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుంది. ఎప్పుడో 2004లో ఎవడో స్టూడెంట్ దీంట్లో ఏదో కెమికల్ ఏదో ఉందని రాస్తే దాన్ని చేసుకొచ్చారు, రీసెర్చ్ చేసి లేదని తెలిసిన తర్వాత నీట్గా ఇప్పుడు బిజినెస్ అన్ని చోట్ల జరుగుతుంది హెరిటేజ్కి. హెరిటేజ్ ఈజ్ వెరీ వెరీ రిప్యూటెడ్ హై క్వాలిటీ ఇదనమాట. ఐస్ క్రీమ్స్లో కూడా హెరిటేజ్ ఐస్ క్రీమ్స్లో కూడా ప్యూర్ మిల్క్ వాడతారు, వేరే క్వాలిటీలో లేదని విన్నా నేను. అంత స్టాండర్డ్ ఉన్న ఐస్ క్రీమ్ హెరిటేజ్ పాలు ఎంతమంది వాడుతున్నారు మీరు చూస్తున్నారు కూడా.